జిల్లా పోలీస్ కార్యాలయం తల్లి ఒడిలా చిన్నారులను అక్కున చేర్చుకుంటోంది. మహిళా పోలీసులు తమ వెంట పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటున్నారు. ఒకవైపు విధులను నిర్వహిస్తూనే మరోవైపు పిల్లలను ఆడిస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఎస్పీ కార్యాలయంలో చైల్డ్ కేర్ సెంటర్ ప్రారంభించారు కామారెడ్డి జిల్లా అధికారులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో చైల్డ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి అమ్మ ప్రేమను చాటుకున్నారు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ. పసిపిల్లలతో విధులకు హాజరయ్యే మహిళా పోలీసుల ఇబ్బందులను గుర్తించి ఈ ఏర్పాట్లు చేశారు. ఎస్పీ ఆఫీసు మొదటి అంతస్తులోని ఓ గదిలో చైల్డ్ కేర్ సెంటర్ అరేంజ్ చేశారు. పిల్లలకు ఫీడింగ్ ఇవ్వటం నుంచి చిన్నారులు ఆడుకునేలా ఆట వస్తువులు, చదువుకునేలా బుక్స్, బొమ్మలు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ సెంటర్ మహిళా పోలీసు పిల్లలకు తల్లి ఒడిలా మారింది. పని ప్రదేశానికి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటున్నారు మహిళా పోలీసులు. విధులు నిర్వర్తించడంతో పాటు పిల్లల బాగోగులు దగ్గరుండి చూసుకునే అవకాశం దొరికిందని చెప్తున్నారు. నాకు 4 years పాప ఉంది. అంటే ఇక్కడ మాకు ఎస్పీ మేడం గారు చైల్డ్ కేర్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ మా పిల్లలను తీసుకొచ్చి మేము హాయిగా వర్క్ చేసుకుంటున్నాం సార్. ఒకవేళ మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు తిన్నారా, పడుకున్నారా, ఏడుస్తున్నారా, వాళ్ళు ఎట్లా ఉన్నారో అనే దాంట్లో మేము వర్క్ కరెక్ట్ చేయలేకపోతుండే. ఇప్పుడు మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టి టైంకి వాళ్ళని చూసుకొని మళ్ళీ వాళ్ళు పడుకోబెట్టి తినిపియడము, వాళ్ళు పడుకోగానే మేము హాయిగా టెన్షన్ లేకుండా వర్క్ చేసుకుంటున్నాం సార్. స్కూల్ కు వెళ్లే పిల్లలను సెలవు రోజుల్లో ఇంటి దగ్గర చూసుకునేవారు లేక ఆఫీస్కు తీసుకువస్తుంటారు చాలా మంది మహిళా పోలీసులు. గతంలో పిల్లలను చూసుకునేందుకు ఇబ్బంది పడేవాళ్లమని ఇప్పుడు చైల్డ్ కేర్ సెంటర్ ఏర్పాటుతో ఆ సమస్య తీరిపోయిందని చెప్తున్నారు. నిశ్చింతగా ధైర్యంగా ఉద్యోగం చేసుకునే అవకాశం ఏర్పడిందంటున్నారు. నాకు 14 months బేబీ ఉంది. అయితే ప్రజెంట్ నాకు బాబు కూడా ఉన్నాడు. బాబు చిన్న ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల మాకు మేడం మా గురించి ఆలోచించి మా పిల్లల కోసం టెన్షన్ అయిట్టు వర్క్ చేయలేకపోతారేమో అని చెప్పేసి చిల్డ్రన్స్ కేర్ రూమ్ ఏర్పాటు చేసింది. చిల్డ్రన్స్ కేర్ రూమ్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. పిల్లల్ని తీసుకొచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం టైంలో ఆడిపించుకోవడం కానీ, తినిపించడం కానీ, ఫీడింగ్ కి కానీ, పడుకోబెట్టడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. జిల్లా పోలీస్ ఆఫీసులోని చైల్డ్ కేర్ సెంటర్ రాష్ట్రంలోనే తొలి కేంద్రంగా రికార్డులకెక్కింది. డ్యూటీ చేసే మహిళా పోలీసులతో పాటు పనుల మీద వచ్చే మహిళా కానిస్టేబుళ్లు తమ పిల్లలను ఈ సెంటర్లో ఉంచుతున్నారు. అన్ని రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉండటంతో పిల్లలు సెంటర్ నుంచి బయటికి రావడం లేదని చెప్తున్నారు మహిళా పోలీసులు. గతంలో పని ప్రదేశంలో పిల్లలకు ఫీడింగ్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్లమన్నారు. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందంటున్నారు. ఇంతకు ముందు అనేది ఒక బెంగ ఉంటుండే సార్. మేము డే మొత్తము డిపిఓలోనే ఉంటాం కాబట్టి ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారా, తిన్నారా లేదా అనేది చాలా వరకు మా మైండ్ అనేది పిల్లల పైననే ఉంటుంది సార్. పిల్లల్ని మాతో పాటు తెచ్చుకోవడం వల్ల అసలు పిల్లల గురించి ఆలోచించకుండా హ్యాపీగా డే అంతా కూడా చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం సార్. ఈ క్రెడిట్ మొత్తం మేడందే సార్. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చైల్డ్ కేర్ సెంటర్ స్ఫూర్తితో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేశారు టౌన్ పోలీసులు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పిల్లల కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకించి ఒక కార్యాలయాన్ని, వాళ్ళకి ఆడుకునే ఆట స్థలాన్ని ఒక ప్రత్యేక గదినందు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల గురించి. ఈ విధంగా అంటే అంతేకాకుండా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య రోజు రోజు పెరుగుతున్న దృష్ట్యా మొన్న రీసెంట్ గా కొంతమంది మన జిల్లాకు నూతనంగా వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళను కొంతమందిని వాళ్ళ నుంచి కేవలం ట్రాఫిక్ కోసమే కేటాయించడం జరిగింది. ఎస్పీ ఆఫీస్ లో చైల్డ్ కేర్ సెంటర్ ఏర్పాటుతో పిల్లల విషయంలో తమకు టెన్షన్ తప్పిందంటున్నారు మహిళా పోలీసులు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేయాలంటున్నారు.